హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగుండాలి మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా మేము కూడా అయితే బాగున్నాము అబ్బా. ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి 8:09 అయింది. ఇంకా ఇంట్లో అయితే మాత్రానికి అంత పని అయితే చేసేయండి, అంత అయిపోయింది కూడా. వంట చేయడము, బట్టలు, సామాన్లు అంత పని అయిపోయింది. పిల్లల్ని కూడా రెడీ చేసినాను. ఇంట్రో గప్పటి నుంచి ఫోన్ ఇచ్చి నువ్వు లే అంటే ఏమన్నట్టున్నది. సర్లా నానే చెప్తానని కెమెరా ఆన్ చేసినప్పుడే తను చెప్తాను ఇంట్రో. సరే ఇట్స్ ఓకే. సో ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక అందరికీ గుడ్ మార్నింగ్. సో భారతి ఏమంటే ఇప్పుడు చెప్పానా, ఎలా వాళ్ళ అమ్మ వచ్చారనమాట ఊరికి. ఎంత తొందరగా బ్లాగ్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా ఏమన్నా బయలుదే పోవచ్చు అంతే, ఏం లేదు. లేదా ఫోన్ కానీ అదనమాట పాయింట్. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకోసమనే పొద్దుగాల లేచి బయట బట్టలు పడింది అనమాట. ఆ బట్టలన్నీ బిండేసుకుంటూ పొద్దున్నే సామాన్లు కూడా కడిగితే ఈ పిల్లలు లేకుండా ఊకే ఉండలేరు, అందుకోసమనే గప్పం చేసుకుంటే గాడిచుడి కరెక్ట్ సొందుగా ఉసుక బొగ్గులు ఇదే సందన్ కషాన వచ్చి బుడుకుతున్నాయి ఆయాల బొగ్గుల్ని. ఏయ్ లేస్తావా లేదా? సరే అట్లా హాయ్ చెప్పు. హాయ్ ఐరక్ బాగా చెప్తుంది. హాయ్ నా పెద్ద బిడ్డమ్మా, రా చెప్పు హాయ్. కింద పడతావు అయిరా. నీకు భూ ఎండ పెట్టించాను అయిరా, ఏ పిచ్చినా నువ్వు వచ్చింటావా? ఏ బాగున్నా చేసేస్తుంది కదా అబ్బాయి. ఇంకొకటి వినోద్ అన్నట్టుగా అయితే మాత్రానికి మా అమ్మ మిరకాయ సుగ్గు వేయండి అనమాట. జనవరిలో వేయండే, మొన్న పింఛన్ తీసుకుని కానీ వచ్చి మరి పోయింది అనమాట. అంటే మొన్న కాదు, మార్చి నెలలోనే వచ్చిండే. పింఛన్ తీసుకొని పోయేదే. సుగ్గు అయితే మా అమ్మ అయితే తిరిగి అయితే వచ్చింది ఊరికి క్షేమంగా. చాలా సంతోషంగా ఉంది అమ్మ వచ్చిన దానికి కూడా. కాకపోతే ఫోన్లేండి, ఇప్పుడు పని చేసుకుంటాను, ఫోన్లో మాట్లాడతాను, అమ్ముతానా పోతాను నిదానంతో. కానీ వద్దు వాళ్ళే ఐరక్క వేపిస్తామా వినోద్. నిన్న సర్దుబూతనం చేసి కదా, సర్దుబూత ఉప్పేసి ఆరబెడితే కదా కన్నిగా ఆరేదే. ఎండలు ఎట్లావే బాగా అరిపోయేది. బేబీ నీళ్ళు పెట్టాలి పెట్టుకు పాపం. మరి ఈడే నాన్న తీసుకున్నాను. అవునా? కనపడొస్తుంది ఇంకోటి నచ్చిగా పైన 2 3 చూడడుగా. అవురా పాపం నీళ్ళకే వస్తున్నాయి, లేకుంటే అది రావు. ఇంకోటి చూసిన మరి పైన, మరి ఇంకోటి వచ్చిగా. వస్తావా డబ్బలా మడసంగా నిదానమే కన్నిగా అయిపోయేవే. కన్ని కడిగి తీసుకురా, నన్ను ఇడే ఉంటా చూడే. అయ్యయ్యో యా నువ్వే కదా కింద పడేసింది. హాయ్ చెప్పాయిరా. హాయ్ మరి మనీ అయ్ నువ్వు అయ్యి ఇలా ఇట్లా రా నీడకి ఆడుకో, ఇడ ఆడుకో. బౌ ఏం మండలా కాదు ఆడుకున్నామంటే పాపకు బౌ చెప్పు. ఏ అచ్చిపో. ఎండాకాలం కదా గుండు చేయించేది మేలు అనుకున్నాను ఐరా పాపకి. ఇది ఒకసారి కటింగ్ చేయించి, పండగ ఉండదు కదా, ఇంకా ఇది ఒకసారి కటింగ్ చేయించి తర్వాతకి మొత్తానికి గుండు చేపిస్తే అంత బాగా వస్తాయి ఇంటికి జుట్టే నీకు కూడా అనుకని అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ అయితే ఇది ఒకసారి కటింగ్ చేపిస్తా. ఇంకొకటి ఇంట్లో పని అయితే అయిపోయిందని చెప్తాను కదా, ఇంకా ఇప్పుడైతే మాత్రానికి అవ్వకి నీళ్ళు వేయాలన్నమాట.
ప్రేమలకి అయితే నీళ్ళు కాబెట్టేదే. ఇంకిద్దరు కలిసి పోస్తాం నీళ్ళు, ఒక్కరితోనే అయితే కాదనమాట. అందుకోసమనే ఇంకిద్దరు కలిసి అయితే అవ్వకి నీళ్ళు పోసి మరి పైన కూర్చోబెడతాము. ఇంకా వినోద్ అయితే ఈ లోపలైతే అవి నీళ్ళు నింపుకొని వచ్చి ఆడు పైన పెడతాడు. ఉన్నాడు పోయే అయిపోయినా అయిరా కాకి యాడా ఎట్లా తీయాలా ఇది యాడ తీయాలా చూడండి మా పైన అత్తే 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 నాయన ఇదే టైట్ ఉంది అది అదే ఏ అయిరా మనం పోతాంలే బండి మీద పోతాం బాయ్ బాయ్ రాయ పోదాంరా బిగలు ఆడవే తొప్పులు వేసుకుంటాను నాన్న వద్దులే అయిరమ్మా వద్దులే అయిరా వస్తావా రైట్ రా అయ్యో అయిరా నీ పేరేమ్మా ఏం పేరు నీ పేరు కాదు పాపా హెబ్రి ఓ హెబ్రి కాదు నీ పేరు ఏమి అయిపోయినా రా సరిపోయింది నిదానం దిగు అసలు ఇంత పొడుక్కవే కదమ్మా పాపనిగా పాపని తీసుకోయే గెలుపుతామేమో దాన్ని యా పో పిచ్చిదానా ఎక్కడ పోతాం ఏ ఇంటికి పోదాంరా కిందికి మా బండి మీద పోతాంలే పోదాంపా మనం పోదాంపా పా సెల్ తీసుకోవడం పోదాంపా బండి మీద పోదాం రా ఐరా కొద్దిలో ఇడే ఉండు బాయ్ మరి రా అన్నప్పుడు రాదే మరి సంగతి దిగండి ఇంకా అవ్వకైతే నీళ్ళు పోసి వస్తాం అనమాట మా చిన్న పాపని కూడా పండు పెడితే ఇంక ఇప్పుడైతే మాత్రానికి నిన్న చేసిన సర్ది భూతానైతే మాత్రానికి ఏపిస్తాను సాయంత్రమే ఆరేవే మొత్తానికి సాయంత్రం తొలకలేగా ఎండను అర్థం చేసుకొని ఎంత భయంకరంగా వల్ల మాత్రానికి ఇట్లా బాగా ఎండిపోయేది ఎండకి మా సార్ ఇంకా ఇంటి కింది తీసుకొని వస్తామన్నమాట. ఇప్పుడైతే పాపకి ఏపి ఇస్తాను బాగా ఇష్టంగా తింటారు చూడండి. నూనె అయితే ఆల్రెడీ కాగింది. నూనెలకైతే ఎండిపోయిన పువ్వుని వేస్తామండి. ఎండిపోయిన పువ్వా చెరిగితి అది ఎండిపోలేదు ఎండ కొడితివి నువ్వు దాన్ని ఇది ఒక్క రుచి తెలుసా వేస్తున్నాను చూడు చూతురాగా బురుగులు వచ్చినట్లు వస్తాయి. కాకపోతే బురుగుల కంటే రుచి ఉంటాయి ఇవి. బురుగులు వచ్చినట్టు ఇది బువ్వ మరి బురుగు బియ్యం కాదు ఇది బువ్వ. బువ్వతో చేసే బురుగులు వేరు ఇది వేరు. మొత్తానికి అయితే అన్నిటిని ఇట్లా వేపాను అనమాట నూనెలానా. అల్లుడు మా పాప కాలుతుంది. ఉండు కొద్దిసేపు ఉండు. రెడీగా సూపర్ కొద్దిసేపు ఉండనులే. ఇది గడిపెడతాను. ఇది ఉండు వస్తా. ఇంకా వినా డబ్బా బాగున్నదే ఏమిచ్చి తీసుకుంటే ఎంటికెలా పాపం గ్లాసు కొనుక్కునే ఒక డబ్బా ఎంటికెళ్తా. ఏం బేబీ ఏమన్నా గిలాసులు కూడా కొనుక్కునే కాదు. ఆ రిజల్ట్ ఏమైనా ఉన్నదా లేదా? ఎంటికలు రోజు రోజుకి ఇచ్చాడా? అయ్యో
బాగున్నది డబ్బా. ఉప్పు డబ్బా కన్నీకి పోయేదనమాట. ఇంకా ఇది ఎంతకి ఇస్తారో తెలియదు దుడ్లకైతే మాత్రానికి. నా చికెన్ టికెల్తో తీసుకుంటే డబ్బా అయితే ఉప్పు వేసుకుని బాగుంటది, వెడల్పు ఉండదు. అందులో గంట కూడా వచ్చేది ఇంట్లో. కానీ దీంట్లో ఉంటుంది చూడు తెల్ల డబ్బాల ఉప్పు. ఎప్పుడన్నా నన్ను లేనప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ అరసకుండా నిదానంతో చూసి మరి ఉప్పు డబ్బా తీసుకో. ఇది చూడు ఇప్పుడు మార్చాను. ఇంకా ఇట్లే వస్తే అమ్మ. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి 100 రూపాయలకి 6 కేజీలు ఉల్లిగడ్డలు వచ్చేవన్నమాట. మొన్న 100 రూపాయలకి 5 కేజీలు వేసిరి. ఈ పొద్దు 6 కేజీలు వేసిరి తీసుకుంటుంది. పచ్చిగా అవే ఆరబెట్టాలా. గిడే ఆడన్నా ఆరేస్తాను. ఈడ కింద ఆరేసి పిల్లలు తక్కనే మిద్ది మీద ఎండకి కుళ్ళిపోతాయి. నీడుండల్లా గాలి తగలల్లా అంతే. ఎండకి వేస్తే ఉల్లిగడ్డ లోనే కుళ్ళిపోతుంది, ఉండదు. ఎన్ని కేజీలు అవి? 6 కేజీలు 100 రూపాయలకి. మొన్న కాయగూరలు దాకా ఇంటికాటికి పోయింటే ఉల్లిగడ్డలు ఉన్నాయన్నమాట. అక్క 20 రూపాయలు కేజీ కదా అక్క, 100 రూపాయలకి 100 రూపాయలకి 5 కేజీలు అంటారు. అంటే కేజీ 20 రూపాయలే కదా, 20 రూపాయలు కేజీ అయ్యాక అంటే లేదు పాప, వాళ్ళు తిండి తెచ్చుకుంటారు కదా సంచులు, వాళ్ళు గిట్టుతుంది. మాకు ఒక సంచి తెచ్చుకుంటాను 30 రూపాయలు కేజీ అమ్మా అనుకసనన్నా 20 రూపాయలు వ్యాపారం వాళ్ళది. ఎవరెవరి భారతీయ టాపిక్ దాటేది చూస్తున్నది. ఈ ఊడిపోతున్నాయని చెప్తుంటే చక్కని టాపిక్ మారుస్తుంది. నేను చెప్పినట్టు ఇవన్నీ చెత్తవన్నీ వదిలేయని చెప్తాను. బియ్యం నీళ్ళు వేసుకుంటుంది, అవి వేసుకుంటుంది, ఇవి వేసుకుంటుంది. అవన్నీ ఏంటి సింపుల్ గా టెంకాయ బదలగొట్టి రియల్ టెంకాయ, ఆ టెంకాయతోనే ఇంట్లో నూనె చేస్తే పెంచి మీద అది చేస్తే నూనె తయారవుతుంది. ఆ నూనె నీ నెత్తిని వేస్తే మరి అన్ని సార్లు అంగడి పోతే ఒకసారి గుర్తు చేయగలరు టెంకాయలు అవన్నీ ఉంటాయి. నేను ఒక తమిళ్ కాదు మలయాళం మమ్మల్ని ఇట్లా అనుకుంటూ పోతుంటే షార్ట్స్లో ఒకటి వచ్చింది అనమాట. మగ పిల్లోడే వెంట్రుకలు పెంచుకునేది దండిగా. ఎట్లా ఎవరో కామెంట్ చేసింటే దానికి వీడియో చేసాడు అనమాట. ఎట్లా పెరుగుతున్నాయి వెంట్రుకలు ఇంత బాగా అంటే, టెంకాయ రియల్ టెంకాయ తీసుకొని దాన్ని ఒలిసి పగలగొట్టి ఆ కొబ్బరితోనే నూనె తయారు చేస్తారు. అప్పటికప్పుడు ఆడే ఫామ్ హౌస్ ఏదో అది దాంట్లోనే అంటించి గట్లా రియల్ నూనె వస్తుంది. రియల్ కొబ్బరి నూనె ఎత్తికి వేసుకుంటే రియల్ ఎత్తులు పెరుగుతాయి. నెట్ అనేది మంటలేస్తున్నది అసలు సన్నీళ్ళనే ఇట్లా అద్దుదామా అన్నంత మంటలేస్తుంది. అన్ని తిక్కవన్నీ పెట్టుకుంటుంది నెత్తికి. మరి ఏం చేస్తాం? గోరకి అడిగాని చెప్తాను, ఆకులతో తయారు చేస్తాం పండక్కి. తిన్నాక పచ్చిగడ్డలు అయిందానికి ఇచ్చాడు 6 కేజీలు. అన్నిట్లే ఉండేది ఇప్పుడు. అవునా? అయినా ఇట్లా బయట తీసుకునేదే మేలు కదా మరి రేట్లు. మా పాప మా అమ్మ మనల్ని విడిచిపెట్టిపోతారేమో అని మా కాడే ఉండదు కదా. ఇవాళ వాళ్ళ అవ్వ వచ్చేదే, వాళ్ళ వది పోతామని కదా. అవేది కదమ్మా అబ్బాయిని మర్చిపోయేదా లేదు అనయ్యరా. బొమ్మ పోదామా? యాటి పోదాం, యాటి పోదాం, యాటి పోదాం. ఎవరింటి పోదాం? పైన ఫోటోలు తీసి ఆరబెట్టుకుంటే గిట్లే నీడకి బాగా ఆడితే బాగుంటాయి అనమాట. లేకుంటే ఒక్కటి అట్లే పోతాయి నూనె అట్లా. ఏదో తక్కువ రేట్కి వచ్చినప్పుడే కొంచెం బాగా పెట్టుకుంటే కొన్ని రోజులు ఉపయోగపడతాయి అన్నమాట. ఎండకు పెట్టచ్చు, ఎండకు పెట్టకూడదు. వినదు, ఊది వస్తాయి, వాసన వస్తాయి. ఇది ఆల్రెడీ కొంచెం ఇట్లా పోయినా తీసి పెట్టాల. మంచిగా నూనె ఒకటిది బాటు ఇటు నూనె వేస్తే మంచిగా నూనె పోతాయి మరి. మీరేలా అప్ప ఎప్పుడో ఉల్లిగడ్డ రేటు పెరిగింది కదా, కేజీ ఎంతో అయ్యిండే.
ఉల్లిగడ్డలు అడగరాదు అని బోర్డు పెడుతుండ్రి ఎగరేసి తినే కాడ అట్లా కాడ అప్పుడు మనం సుగ్గిలా ఉంటాం గుర్తున్నదా అప్పుడా 1000 రూపాయల్లో ఎంత అయిండేది మీమ్స్ కూడా తెసిండ్రు దాని మీద ఉల్లిగడ్డ కావాలా అని హోటల్లో అయితే పెద్ద పెద్ద హోటల్లో కానీ ఇచ్చట ఉల్లిగడ్డలు ఎక్స్ట్రా ఉల్లిగడ్డలు అడగరాదు అని ఇంకొంతమంది వీడియోలు చేసిండ్రు ఉల్లిగడ్డలు ఇచ్చి బంగారం అనుకునేది టమాటా పండ్లు కూడా ఆ టైంలో ఎవరో ఒక రైతు గారిని వీడియో పెట్టింది కదా నన్ను ఇన్ని కోట్లు సంపాదించాను ఉల్లిగడ్డలు పంట వేసారు అప్పుడే వస్తే రైతులు అమ్మా కాళ్ళకి వేస్తున్నావు కాళ్ళకి వేస్తున్నావు వాడు ఆకులు దానికైతే కనుక ఉల్లిగడ్డలు మంచి లావు గడ్డలే ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఇట్లుండదానికే ఉల్లిగడ్డల బండి రాకుండా ఉన్నది ఆమె అడుంటే అరుస్తారు మైక్ పెట్టింటారు కదా వినిపించారు అనమాట వినోదం లేపోయినా వినోద్ కొలాయ పడుతుంది నువ్వు కొలా కట్టిరా నన్ను ఉల్లిగడ్డలు కొనుక్కొని వస్తాను వినోద్ అంటాను ఏడారాడు నీళ్ళే నింపి పైన వినోద్ అయితే ఇంకా రాలేదు బండి తర్వాత దగ్గర పోయి చూస్తే అందరు తీసుకున్నారు ఆ బయలు గడ్డ బాగుండడానికి అందరు తీసుకున్నారు ఈరోజు వచ్చేసి మా ఎత్తు వచ్చింది ఫ్రెండ్స్ మా ఎత్తు వచ్చింది అని ఎందుకంటే ఆమె ఫస్ట్ టైం ఫ్రెండ్స్ లైఫ్లోనే వలసకు పోవడం అనేది మా మామ ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళారనమాట వాళ్ళు సో ఫస్ట్ టైం అయింది కాబట్టి రోజు 4 రోజులు లేకుండా 2 రోజులకు ఒకసారైనా ఫోన్ చేస్తుండే మా ఎత్తన చేస్తుండే భారతన చేస్తుండే అనుకోండి సో ఈ రోజు అయితే ఊరికి వచ్చారా ఊరికి కూడా ఇంకా వచ్చేవారు కాదు 10వ తారీఖు వరకు వాన పడి మమ్మల్ని కొట్టాలి వానబడి గాలికి కొట్టాలన్నీ ఊరికి పడేవనంట ఇంకా పని లేదు అందులో వచ్చి కొంతమంది ఎండలు ఎక్కువ వెనకసారని వచ్చారనంట ఇంకా అట్లే ఉన్నారు కొంతమంది వీళ్ళు కూడా వాన పడిన దానికి ఇంకా అదే వచ్చారు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే భారతి ఎప్పుడెప్పుడు వాళ్ళమని తనలాడుతున్నది ఆల్రెడీ వాళ్ళ అమ్మదికి అది నాకు అర్థమవుతుంది అనుకోండి అందుకనే మేము ఇప్పుడు పోతాం అన్నమాట పదం పలకరిస్తూ వద్దులే ఏం పోతాం ఓకే ఒక్క మాట చెప్పు ఏమన్నాను పదామంటావు మరి ఎండ ఉండదు వద్దులే అంటే పిల్లలారా మరి వద్దనే చెప్తున్నాను నేను చూడు అటు నుంచి అటు వరకు వచ్చి వస్తున్నా నువ్వు మొత్తానికైతే ఉల్లిగడ్డలు అన్నిట్లు నీట్గా అయితే చేసాను ఇట్లా గాలికి పెడతాను ఆరని ఇంకా ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు అన్ని కిందికి వేసింటాం అనుకో కవర్లన ఇళ్ళలా ఈ పొట్టల్లా ఇంట్లో పోతుండే ఇంకా ఎంత నీట్ చేసింది అండి పని ఇంకో ఒక్కసారి పని చేసుకోకుండా ఉల్లిగడ్డ పొట్టల్లా దీంట్లోనే ఉన్నారు కవర్లోనే ఉల్లిగడ్డలు అన్ని నీట్ చేసినవి ఇవి కొంచెం మెత్తగా అయినవన్నీ ఇట్లా పెట్టారనమాట ఎట్లా మరి మీ అమ్మది కొద్దా ఎండ ఎక్కువదా అని ఆలోచిస్తున్నా పిల్లలు ఉన్నారు మరి జ్వరాలు వస్తే ఎండ దెబ్బ కొడితే చాలా ఇబ్బంది మొన్నే పాపకు జ్వరం వచ్చి బాగా అయ్యా నాకు అదే అనిపిస్తుండదు చూద్దాంలో ఒకేలా మాప్సారి పోతే మాప్సారి వచ్చే కాడైతుంది ఇంటికి మరి ఓహో నువ్వు ఇప్పుడు మా సర్కల్లో వస్తామనే నువ్వు పోయి ఆడే ఉందామనే సరే ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ మాట్లాడుకుంటున్నాం వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది నా ఫోన్ ఇంట్లో ఉండే ఇవర్ మమ్మీ ఖాళీ ఏం పడే వచ్చాను హలో మా బాగుండవా ఏం ఇక ఇది సైలెంట్ లో ఉండదు మా ఇంట్లో ఉండదు ఇప్పుడు చూసుకొని చేస్తే బాగుండవా వస్తుందమ్మా బాగుండవా బాగుండమ్మా పాప వచ్చేదినే బాగుండదే పాప చిన్నోడు
అవ్వచ్చదని సంబరం మరి ఇన్ని వద్దులు తప్పించుకొని పోయావే ఎన్ని గంటలప్పుడు వస్తామా వస్తురా వస్తాంలేమే వస్తాంలే యాలేదు ఇంక ఇప్పుడు వస్తాను మా సర్కల్లో వస్తాను ఇంక సర్లే సర్లే వాళ్ళ అమ్ముళ్ళ ఇంటికి పోదామన్నప్పుడు భారతీ చూడండి ఇక ఏదో ఊకంటే నిజంగా సరిపోయేనే ఏం చేస్తావు దివ్య ఇప్పుడు ఏం పని ఉండదు పొలంలో పని పడినప్పుడు పనులు ఎప్పుడుకుంటావు తల్లి ప్రేమ బిడ్డ అర్థం ప్రేమ అర్థం చేసుకోవు ఆల్రెడీ పదమా అవయ్యదికి బొమ్మ చెప్పు నాయనకి అవయ్యా పద